డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు జరిగింది ఏంటని కూడా కారణాలు అడిగి అధికారులు తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకే మార్గంలో ఇక్కడ వాహనాలు వెళ్ళి వస్తూ ఉండడంతో దీంతో మొత్తానికి ప్రభుత్వం వచ్చాక గత 3 నెలల నుంచి పనులు ప్రమాదం విధంగా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాలు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ గోకులాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో ఒకసారి ముందుగా చెప్పడంతో ఇక్కడ ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఆయన కూడా నేరుగా ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా పూర్తిగా గాయత్రి మనం ఇక్కడ చూస్తున్నాం. మనకి ఒక 2-3 నిమిషాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 20 నిమిషాలు అయింది. ఇప్పుడే పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీబీ రోడ్డు ఉందో రాజానగర్ నుంచి ఇటు పెద్దాపురం అలాగే సామర్లకోట పిఠాపురం వెళ్ళడానికి సంబంధించిన రోడ్డు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇది ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే బైక్ మీద దెబ్బతిని ఇక్కడికి వచ్చారో ఎవరైతే గతంలో వచ్చేందారో కుటుంబాలు కూడా ఏదైతే స్పాట్ ఉందో స్పాట్ లో ఏ స్థాయిలో జరిగిందో